Please do subscribe to Prajabheri News Channel. ఓపెన్ ఉన్నాయి మరి ఎట్లా అని నేను 3 గోడలు పెట్టేసి ఒక సైడ్ పాటకు పెట్టాలన్నా. అప్పుడు రాధాకిషన్ సారు మళ్ళా గంగారామన్న వాళ్ళ గంగారాం నేను ఇక్కడ బైపాస్ రోడ్లో బస్సు ఎక్కాను. అట్లా పెడితే పాము బాగుంటుంది అని అన్నాడు. అంటే మరి అట్లనే చేయండి, అది కూడా కరెక్టే. ఇక్కడ అమ్మవారు దేవత దగ్గర మరి నాగదేవత నాగేంద్రుడు నాగమ్మ ఉన్నది, ఇక్కడ లేదని కాదు అనుకొని సరే అని చెప్పేసి చేసిన తర్వాత ఓపెన్ కొబ్బరికాయలు కొట్టాం. మనం దేనికైనా మనం 18తో స్టార్ట్ చేస్తే మనకు ఆ మహాభారతము ఎంతైతే ప్రసిద్ధి చెందిందో మన సంఘం కూడా అదే పద్ధతిలో అభివృద్ధి చెందాలి, ప్రసిద్ధి చెందాలనేటువంటి ఆకాంక్ష మన అందరికీ ఉంది. మన సంకల్పము గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా మన ఆశయాన్ని తప్పకుండా సిద్ధింపజేస్తుందని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. మనందరికీ ఒక విశ్వాసం కూడా ఉండాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనము సంఘం ఆవిర్భావం తర్వాత ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ మన సంఘ క్షేత్రంలో ఈ రోజున మీటింగ్ పెడుతున్నాం. ఇది 24వ మీటింగ్ మనది. 24వ మీటింగ్ ప్రాధాన్యత 2024. అంటే మనకు ఒకదానికోటి లింక్ ఉంది. అయితే కోరేది ఏంటంటే ఈ సంకల్పాన్ని పట్టు విరవకండి. ఎవ్వరు కూడా రాని వాళ్ళు కూడా పట్టు విడిచే విధంగా కాకుండా పట్టుకునే విధంగా వాళ్ళను కూడా ఇంకా వచ్చేటట్టు చేయాలని నేను హృదయపూర్వకంగా మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి చాలామంది మరి అయితే ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే, భూమి పూజ కాగానే అనుకోకుండా మనము దీన్ని తొందరగా వీలైనంత తొందరగా అభివృద్ధి చెందాలనేటువంటి భాగంలో మరి ఇక్కడ మనం దేవీ దేవతలను నిలుపుకోవడం జరిగింది. మరి ఎట్లా ఆనాడు భారీ వర్షాలు, సెప్టెంబర్లో భారీ వర్షాలు, సెప్టెంబర్ 10th 2023 నాడు ఇక్కడ విగ్రహాల ఆవిష్కరణ చేద్దామని అనుకున్నాం. కానీ ఆనాడు భారీ వర్షాలు, ముఖాల మంటి నీళ్ళు, ఇక్కడ మొత్తం గద్దెలు కూడా కట్టడానికి వీల్లేని పరిస్థితి ఉండిండే. మనం సమావేశం ఏర్పాటు చేసుకోకుండానే ఇక్కడ విగ్రహాలను ప్రతిష్టాపన చేస్తే ఈ పుణ్యక్షేత్రానికి, ఈ స్థలానికి ఒక పవిత్రత ఏర్పడుతుందనే ఉద్దేశంతో మరి మాన్యులు మన సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళైనటువంటి శ్రీ గంగాచారి సార్ గారు, రిటైర్డ్ ఈఈ, వారిని ఒక మాట ఫోన్లో హైదరాబాద్ నుంచి ఫోన్లో పలకరించారు. సార్ మరి ఇట్లా దేవుళ్ళను మనం ఎందుకు నిలుపుకుందాం సార్, అర్జెంటుగా నిలుపుకుంటే అందరి యొక్క ఆకర్షణ కూడా, సంఘ బలం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఏం కావాలన్నాడు. అంటే మనము విశ్వబ్రాహ్మణ సంఘంకు విశ్వకర్మ భవనం కావాలని అనుకున్నాం కదా, మరి దానిలో భాగంగా విశ్వకర్మ దేవుణ్ణి పెట్టుకుందాం. తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబ సిద్ధప్పం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుందాం. అంతేకాకుండా మరి ఇక్కడ మహత్వమైనటువంటి మరి ఏది మన శ్రీ బంగారు కట్టమైసమ్మ తల్లి దేవి ఉంది కదా, మరి ఆ విగ్రహాన్ని కూడా మనము నిలుపుకుందాము. అంటే ఏం కావాలన్నాడు. మరి కొంత అమౌంట్ కావాలి సార్, మీరు స్పాన్సర్ చేయండి అని అన్న. ఎంత అవుతుందంటే తెలుసుకొని చెప్తాను చెప్పిన. ఇక్కడ ఉన్నటువంటి మన మురళి సార్ పరిచయం చేసినటువంటి సురేందర్ పంతులు ఇక్కడ తారకరామ నగర్లోనే రామాలయంలో పూజారి. అయితే అతని మీద నాకు నమ్మకం ఎందుకు కుదిరింది అని అంటే, విశ్వకర్మ మన ఇక్కడ భూమి పూజ చేసే రోజున సురేందర్ పంతులతో చేయించాం. ఇమీడియట్గా మనకు అది భూమి పూజ అయినాక, భూమి పూజ ఎప్పుడైందంటే 27 ఆగస్టు నాడు అయింది. మళ్ళీ మనకు 17 సెప్టెంబర్ నాడు ఇక్కడ విగ్రహాలు నిలిపినాయి, ప్రతిష్టాపన జరిగింది. మంచిగా ఘనంగా ఒక 20 రోజులలోనే మరి అభివృద్ధి జరిగింది. కాబట్టి ఆ పంతుల మీద బాగా నమ్మకం ఉండి మరి విగ్రహాలు మీరే తెప్పియాల పంతులు, మీరు నిష్ఠతో ఉన్నారు చేస్తారంటే తెప్పిస్తానన్నాడు. రేటు మాట్లాడినాం. అప్పుడు ఏమన్నాడంటే 26,500, 27,500, 26,500 అనుకున్నాం. ఒక 1000 కరెక్ట్ తెలియదు అనుకున్నాం. కానీ మళ్ళీ 4 రోజులకు నాకు ఆలోచన వచ్చింది, మరి ఎట్లా మనము హిందూ ధర్మ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం మరి దేవుళ్ళని నిలిపేటప్పుడు గణపతి పూజ ముందు చేస్తారు కదా, గణపతి ఖచ్చితంగా కావాలి కదా అని చెప్పేసి పంతులకు అడిగాను. గణపతిని కూడా చేయించండి పంతులు, ఒక 1 ఫీట్ గణపతిని కూడా చేయించండి అనగానే సరే అన్నాడు.
ఇవ్వడం వల్ల ఈనాటి ఈ కనబడుతున్నటువంటి విగ్రహాలన్నీ కూడా మరి తన యొక్క డొనేషన్తోనే విరాళంతోనే మనం ఇక్కడ ప్రతిష్టాపించుకున్నాం. స్థాపన చేసుకునే రోజున అనుకోకుండా సెప్టెంబర్ 17 కానీ పంతులను అడిగితే చెప్పింది ఏంటంటే సెప్టెంబర్ 10 నాడు బాలమైన రోజు అన్నాడు వీలు కాలేదు. మరి సెప్టెంబర్ 17 అంటే పర్వాలేదు చేసుకోవచ్చు అన్నాడు. అనుకోకుండా మనకు జరిగినది ఏంటంటే ఆ రోజున 17 సెప్టెంబర్ విశ్వకర్మ జయంతి. మన భారతదేశం అంతటా కూడా మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు మరి సెలవును ప్రకటించండు. విశ్వకర్మలు అంటే ఎంతో అభిమానం, విశ్వకర్మ భగవాన్ని కూడా పూజిస్తాడు తను కూడా. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే సెప్టెంబర్ 17 నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది. చూడండి, మనం విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టాపన, అక్కడ రాజకీయ పరంగా మరి మన యొక్క ప్రతిష్టాపన రోజు యొక్క మహత్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తించినాయి. ఇది రమ్మని చెప్పి అంటే వరుసలో మన సంఘ సభ్యులు కూడా వీలైన వాళ్ళు వీలున్నప్పుడు మీరు కూడా రండి. ఇది ఓపెన్గానే ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకొని అమ్మవారి కృపకు ఇక్కడ ఉన్న దేవి దేవతల కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నా. అయితే ఈ పవిత్రత గురించి, ఈ మహిమ గురించి ఒక మాట. ఇక్కడ ఎదురుగా మనకి ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ పోసేటప్పుడు భారీ వర్షం అట, అంటే కిల్లా అటు ఇటు ఏది కుమార్ గల్లి ఇటంతా. అయితే వీళ్ళు స్లాబ్ పోయాలన్నప్పుడు దేవునికి మొక్కిందట, అమ్మ మేము స్లాబ్ పోస్తున్నాము, మరి ఉన్నదంతా నష్టం ఏర్పడుతుంది, మాకు ఒక 2-3 గంటలు వర్షం ఆపియమని మొక్కంగానే మీకు మేకలతో చేస్తా అని చెప్పిందట. వర్షం ఆగిందట, అక్కడ అంతా పడ్డదట వర్షం. అటు అమలవాడి సైడ్ భారీ అతను చెప్పింది, పెద్దమని చెప్తున్నాను. ఆ మహిమతోని ఎట్లా తెలిసిందంటే ఒకనాడు మేకను తీసుకొని వచ్చి ఇక్కడ కటింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే విషయం చెప్పారు. కాబట్టి అంత మహిమ ప్రతిష్ట ఉంది. కాబట్టి మీరు కూడా మొక్కుకోండి. మీ కుటుంబం, అందరి కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లల చదువులు బాగా రావాలి, పిల్లల పెళ్ళిళ్ళు బాగా కావాలి. కాబట్టి దయచేసి నమ్మకాన్ని కోల్పోకండి. నమ్మకాన్ని అందరూ, దేవుడు ఒక్కడే, నేను కాదంటలేను, మొత్తం మీద జై బంగారు కట్టమైసమ్మ దీన్ని చేసుకోండి అనే ఉద్దేశం. అయితే మనము ఆనాడు విశ్వకర్మ జయంతి రోజున ప్రతిష్టాపన చేసినప్పుడు మన సుమారుగా ఒక 150 మంది దాకా రావడం జరిగింది. మాతృసంఘం వాళ్ళు కూడా వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత అంతేకాకుండా యోగ నిద్ర లేపాలనుకున్నాం. 27 అక్టోబర్ నాడు 40 రోజులలో యోగ నిద్ర లేపినాం మనం. రేపటి కూడా సార్ రండి రండి 100 మంది ఇక్కడ భోజనాలు అయినాయి, మంచిగా చేశారు. ఆ భోజనాల ఏర్పాటులో కూడా నలమహారాజు భోజనాలు మంచిగా చేపిస్తాడు అన్నట్టు మన సంఘ సభ్యులే ఉన్నటువంటి మన ఎవరు తారక రామానగర్లో ఉన్నటువంటి లక్ష్మణ్ సారు మిగతా వాళ్ళతోని అందరు కలిసి బ్రహ్మాండమైన వంటలు చేశారు. మొత్తం మీద అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా కడుపు నిండా తిన్నా, మంచిగా ఎన్నడూ తినలే మా ఇంట్లో అంతగానో. ఆనాడు మంచిగా తిన్నా నేను. మొత్తం మీద ఈ విధంగా విజయ పరంపర కొనసాగుతూ ఉంది. ఈ విజయ పరంపరలో భాగంగా మనకు దేవుడు శక్తి ఇచ్చిండు కాబట్టి ఆ శక్తిని వినియోగించుకుంటే ఇంకా శక్తి ఇస్తాడు. ఎట్లా అంటే మనకు బీరువాలో డబ్బులు అయిపోతే బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం, ఇంట్లో బియ్యం అయిపోతే మళ్ళీ కొన్ని కొనుకొచ్చుకుంటాం. మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన శక్తిని మనం వినియోగించుకున్నాం అనుకో, ఇంకా దేవుడు శక్తి ఇస్తాడు. కానీ ఆ శక్తిని మనం వినియోగించుకోలేదనుకో భగవంతుడు ఏమనుకుంటాడని నా నమ్మకం ఏంటంటే, అరే ఇచ్చిన శక్తిని ఇతను వినియోగించుకోవడం లేదు, ఇంకెందుకు ఇవ్వాలని అనుకుంటాడేమో. నా యొక్క అనుమానం, అభిప్రాయం మాత్రమే. ఇది నేను శాశ్వతంగా అనేటువంటిది అనడం లేదు. అది గమనించుకొని మీ శక్తియుక్తులతోని మీ శక్తిని వినియోగించుకొని అందరం లోకా సమస్త సుఖినో భవంతం సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా భగవంతుని ఆశీర్వాదానికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, మరి ఈనాడు ఇక్కడ ఈ రోజు సమావేశం జరగడం చాలా సంతోషం అనిపించింది. ఇక ముందు కూడా మరి ఇక్కడ ప్రతి నెల మొదటి సండే కాబట్టి ఇక్కడనే జరుగుతూ ఉంటాయి. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక 2 విషయాలు గుర్తు చేస్తా. మధ్యలో నేను కట్ అవుతూ ఉంటుంది, ఏం చెప్తున్నా నాకే తెలియదు. ఇక్కడ మంచి ప్రాంగణంలో మరి ఇంత మంచిగా వాతావరణం కనబడుతుందంటే ఎంతో మంది కృషి చేశారు. కొందరు చైర్లు మోసారు, కొందరు ఇది తీసుకొచ్చారు. ఎన్నో రకాల కావాల్సిన సామాగ్రి అంతా మార్నింగ్ నుంచి రాత్రి నుంచి తేవడం జరిగింది. ఇంకొక అందరితో అభిప్రాయం ఏంటంటే, మనం వెహికల్స్ పెట్టాం, జర కొంచెం కుప్పలు అవి ఉన్నాయి, మళ్ళీ చివరిగా క్లియర్ అయితే వరుసగా పెట్టుకుంటారా అంటే మీ అందరితో చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాము. అది ఎట్లా కనబడాలంటే, ఏ పాఠశాలలో లేనిటువంటి వాతావరణం, అది పాఠశాలలో కూడా సరిగా పెట్టరు. ఎక్కడికి వెళ్ళి పెట్టుకురండి అంటే నేను కూడా చెప్తున్నా, అంటే గేట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా తూర్పు సైడ్ పెట్టేయండి, తర్వాత వచ్చిన వాళ్ళు పక్కకు ఇటు పెరగాలి, ఇట్లా పెరుగుతూ ఉండాలి. అంటే దక్షిణం ఎత్తుండాలి, బరువు ఉండాలి, మళ్ళీ మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు వస్తాయి. అదొకటి. వచ్చేసరి ఫస్ట్ ఎవరైతే వెహికల్ తెస్తారో గేట్ దగ్గర పెట్టండి,
ఈ ఆడేట పెట్టకండి వరుసగా పెట్టుకుంటుందండి అంతా మన ప్రాబ్లం అదొకటి మీ అందరితో అని చెప్పారు. ఆ పద్ధతిలోనే మనం ఆ రోజు కూడా 5 నవంబర్ నాడు అది కూడా చేసుకున్నాం. దాని తర్వాత బోనాల కార్యక్రమం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎవరికైనా ఏదైనా కళలు వస్తే చెప్పండి, ఆ కళలు వచ్చిందా లేదా నిజంగా చెప్పేసేయండి, చెప్తే ఆ పని కూడా మనం ఆలోచన చేద్దాం. అదొకటి. ఇక ఇప్పుడు గత నెల మనం అయినటువంటి ఖర్చుల విషయాలన్నీ చదివి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే మీకు ఎప్పుడంటే అప్పుడు రికార్డ్స్ ఇస్తామని చెప్పాను. మళ్ళీ తర్వాత ఆ నెలకి మాత్రమే కాదు, మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకోవచ్చని చెప్పాను. మరి ఈసారి నేను ఎజెండాలో ఏం పెట్టానంటే, మరి గత సమావేశం అంటే 17th డిసెంబర్ నాడు అయింది మీటింగ్. 17th డిసెంబర్ నుంచి నిన్నటి వరకు అయినటువంటి ఖర్చుల విషయంలో, ఆదాయం విషయంలో మరి ఎజెండాలో ఉంది. నిన్న 17th డిసెంబర్ నుంచి నిన్నటి వరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి రికార్డు తయారైంది, ఎన్ని ఖర్చులైనాయి రికార్డు తయారైంది. అయితే దానిలో భాగంగా ఒక మాట ఫిగర్ కూడా సుమారుగా చెప్పాలి, తెలవాలి కదా సార్. మనం నెల 17, 12, 23 నాడు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆనాడు మెంబర్షిప్ ఫీజు 2500 రూపాయలు వచ్చేసినాయి, 100 చొప్పున. దాని తర్వాత 18, 12 నాడు ఏమైందంటే బాంబేలో ఉంటుంది ఆమె, రాజ్బాబు సార్ యొక్క ఓనర్ భూపన్పల్లి. అయితే ఆమె బాంబేలో ఉంటుంది, లలితా దామోదర్ రిలేటివ్ కూడా అవుతున్నారు. అయితే ఆమెను అడిగాను, ఏమి ఇవ్వాలి మీకు, ఏమి ఇవ్వాలి, పెళ్లి మాట్లాడిందని అన్నది. వినండి, మన సార్ అంటున్నారు, సార్ పేరు గుర్తుకొస్తారు, వెంకట నరసయ్య సార్. అయితే ఏమి ఇవ్వాలి మీరు, పెళ్లి మాట్లాడింది పెద్దమ్మ టెంపుల్ కిషన్ కొడుకుకి వాళ్ళ అమ్మాయి సెటిల్ అయిపోయింది. అంటే ఏం వద్దమ్మా, నేను కావాల్సినప్పుడు చెప్తాను చెప్పిన. ఆమె బాంబాయికి వెళ్ళినాక ఫోన్ చేసింది, నేను హైదరాబాద్లో ఉన్నా, థ్యాంక్స్ అని చెప్పినప్పుడు, అమ్మ మీరు అన్నారు కదా దేవునికి ఏదైనా ఇయ్యుని రమ్మా అంటే, ఏమి ఇవ్వాలంటే చూడని రమ్మా అంటే, ఏమన్నా ఇయ్యుండ్రి అన్న, అమ్మ దేవునికే చెందుతుంది రిసీట్ ఇస్తామంటే, ఓ 25,000 చూడను అన్న. అబ్బా అన్న పెళ్లి పెట్టుకున్నా కష్టం అవుతుంది అంటే, మరి 20,000 చూడన్న, ఇబ్బంది అవుతుంది అన్న అంటే, ఇక 16,116 ఇవ్వమని చెప్పిన. 16,116 కూడా వచ్చింది, అది కూడా వచ్చేసినాయి మనకి. తర్వాత ఇక 5/1/24 అంటే ఈ 4-5 రోజులలో వేరు డేట్లలో గతంలో జనార్దన్ సార్ కానీ ప్రభాకర్ సార్ కానీ ఏమన్నారంటే, ఏ రోజు వస్తే ఆ రోజు రాయడము, క్యాష్ బుక్ ఏ రోజు ఎక్స్పెండిచర్ అయితే ఆ రోజు రాయడము, అది ఎక్కువ అవుతుంది కదా, 4-5 రోజులది కలిపి ఒక్కటే చాలా రాయమన్నారు. ఆ డేట్ వైజ్ రాసినాం, అక్కడ కూడా రాస్తే 5/1 నాడు 11,000 మనకు వచ్చినాయి ఉన్నాయి. అదొకటి. అంటే మొత్తం మీద ఆనాటి నుంచి ఎంత అంటే 16,000, 2 18,000, 11 29,000, 616 29,616 పోయిన నెల నుంచి, అంటే పోయిన సమావేశం నుంచి నిన్నటి వరకు వచ్చినటువంటి డబ్బు. మరి ఖర్చుల విషయం ఆలోచన చేస్తే 17, 12 నాడు 360, ఆ ఓచర్లు చెప్తాను నేను ఇప్పుడే. 18, 12 390, ఒకటి పెద్దది ఉన్నది. 5/1/24 1,33,260. అయితే ముందు టూకీగా చెప్పి ఓచర్ల వైజ్ పోతాం. 1,33,267 దేనికి ఖర్చు అయిందంటే కాంపౌండ్ వాల్ ప్రీకాస్ట్ మెటీరియల్తో నిర్మాణం. దానికి మనము ఏదంటే మన గేటు పెట్టే జాగా తీసేసినాం, ఈ ఇల్లు ఏదైతే ఉందో దాని జాగా తీసేసినాం. తర్వాత ఆ గేట్ జాగా తీసేస్తే మొత్తం మీద మన గంగాచారి సార్ కూడా కొంత వివరణ ఇస్తాడు దాని విషయంలో. చేస్తే 56 రూపాయల చొప్పున మనం మాట్లాడడం జరిగింది. దానికి 1,33,267 ఏమేమి ఉన్నాయంటే 121 అతనికి ఇచ్చినాం యాక్చువల్గా ఫ్రీ కాస్ట్ మెటీరియల్. ఇక మిగతా ఖర్చులు ఏమిందండి అంటే, ఇప్పుడు భూపతి రెడ్డి సార్ దగ్గరికి మనం మన కొత్త ఎమ్మెల్యే గారు కాబట్టి అతనికి సన్మానం చేయడానికి ఒక 200 చిల్లర ఖర్చు అయింది. బొకే ఒకటి, శాలువా ఒకటి. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఫ్రీ కాస్ట్ మెటీరియల్ వేసేవాళ్ళు మాకు భోజనాలు పెట్టాలన్నారు. భోజనాల కొరకు కూడా రాధాకిషన్ సారు, గంగారామన్న ఒక 5-6 కలిసి చూసుకొని వంటలు కూడా చేసి పెట్టిండు. మళ్ళీ అందులో ఆ వంటల్లో భాగంగా కూడా సార్ ఒకటి మొదటి రోజున రాధాకిషన్ సార్ వాళ్ళ మిస్సెస్ ఏమన్నదట, ఇవాళకి బియ్యం మనయే తీసుకపో, నువ్వు లెక్కల రాయకొని ఆనాడు బియ్యం అతనే ఇచ్చిండు. మిగతా ఖర్చులన్నీ రాయడం వల్ల ఈ విధంగా ఖర్చు అయింది. ఇక మొత్తం మీద మనకు 5/1/24 వరకు మనకు మొదటి నుంచి అంటే 2 సంవత్సరాల 4 నెలల నుంచి వచ్చిన డబ్బు 5,68,106 రూపాయలు. మళ్ళీ మొదటి నుంచి ఇప్పటిదాకా ఖర్చు అయింది 5,13,924. మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉందంటే 54,182 ఉంది ఇప్పుడు ప్రజెంట్. అయితే 54,182 రూపాయల లోపల అయితే మనకు ప్రవీణ్ టీచర్ 3,700 ఇచ్చేది ఉంది, సురేష్ ప్రెస్ రిపోర్టర్ 6,300 10,000 ఇచ్చేది ఉంది. ఇవన్నీ రిసీట్ కట్ చేసినాం మనము. తర్వాత గుండాజీ వెంకటాచారి సార్ ఆర్టీసీ కాలనీ 5,000 ఇచ్చేది ఉంది. సంధ్యా రాథోడ్ అంటే ఇక ఈమె 1,001 రూపాయలు ఆమె కూడా వాళ్ళ కోడలు ఇస్తానది, అది కూడా వచ్చేది ఉంది. 19,701 రూపాయలు రావాలి. తర్వాత 100 రూపాయలకు చెప్పారు. అయితే
ఇప్పుడు ఇంకా పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉండే అంటే 17,955 ఉండే గత మీటింగ్. తర్వాత ఏంటంటే 25,116 లక్ష్మణ్ విద్యులత నా స్టూడెంటే చెప్పగానే వాళ్ళు కూడా 25,116 బ్యాంకు అంటే ఫోన్పే వేరే దేశం నుంచి రాదట మన బ్యాంక్ అకౌంట్తో ట్రాన్స్ఫర్ చేశారు. 43,071 ఉంటే 35,000 విత్డ్రా చేయడం జరిగింది వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి చేస్తే ఇప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ సుమారుగా చెప్తున్నాయి ఇది అందుకంటే బ్యాలెన్స్ రాలేదు. 8,071 ఉంది, 19,701 డ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి రాధాకిషన్ సార్ దగ్గర వినండి సార్ పొద్దుగాల కూడా చెప్పిన మీకు 26,416 సార్ దగ్గర క్యాష్ అయినా అంటే 54,000 లెక్క పోస్ట్ ఆఫీస్లో కొంటుంది, డ్యూస్ కొంటుంది, సార్ దగ్గర కొంటుంది. ఇంకొక మాట చెప్పాలా మీకు చెప్పడానికి మేస్త్రికి దిందెలు అవి కడదామని ఆ రోజు 2,500 ఏమో కాగితం రాసుకొని ఇచ్చినాము. రసీదు ఏడున్నదో మరి అది ఎంత ఉన్నదా రాసినామో రాయలేదు అదొకటి జ్ఞాపకం లేదు. ఫోన్పే ద్వారా 5,000 ఇస్తే నేను మెటీరియల్ కొనుక్కొచ్చుకుంటా అంటే ఫోన్పే 5,000 ఇచ్చినాం. 7,500 ఆ పిల్లగాడి దగ్గర ఉన్నాయి. ఆ గడ్డీలు గిన్నెలు కట్టిన ఆయన మనీలు అని మేస్త్రి